హాయ్ హలో నమస్తే. నేను మీ గోవర్ధనం హరిణి. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసిన మీ స్నేహబలం ఇదిగో ఈరోజు నుంచి మొదలవుతుంది. కథ మొదలయ్యే ముందు మీ అందరికీ నేను చెప్పదలిచిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కథ ద్వారా చెప్పదలుచుకున్నది ముందుగా కుటుంబంలో ఉన్న ఆప్యాయత, అనురాగం, అంటే కుటుంబ బంధాలు బాంధవ్యాల గురించి. తరువాత ఒక నిజమైన స్నేహం అంటే ట్రూ ఫ్రెండ్షిప్ అంటే దానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనుకాడరు అని తెలియజేయడం. అది నేను ఈ కథ ద్వారా మీకు తెలియజేయాలని అనుకున్నాను. అది ఎలా తెలియజేశానో ఈ కథలో చూడండి. అందుకే వినండి. కథలోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకన్ను కూడా క్లిక్ చేయండి సుమి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా పంచుకోండి. ఇక ఆలస్యం వద్దు, కథలోకి వెళ్దాం పదండి. తెలి మంచు కురుస్తుండగా నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి మహాలక్ష్మిలాగా రెడీ అయి పూజ చేసి కాఫీ కప్పుతో భర్త దగ్గరికి వచ్చిన ఆహ్లాద. ఏవండి, లేవండి, కాఫీ తాగి రెడీ అవ్వండి, ఆఫీస్కి రెడీ కండి అంటూ తన తీపి గొంతుతో నిద్రలేపింది. ఇంతలో పక్క గదిలో నుంచి అత్తగారు అనసూయమ్మ పిలిచారు. అమ్మా ఆహ్లాదా, భగవద్గీత చదువుదామంటే కళ్ళు కనబడుట లేదే, ఈరోజు వాడిని కొంచెం అద్దాలు మారిపించమనవే అని అరుస్తూ ఉంటుంది. ఆహ్లాద సరే అత్తయ్య అంటూ వంటగది లోపలికి వెళ్ళి టిఫిన్కి రెడీ చేస్తుండగా అక్కడికి తన మరదలైన శ్రీహిత వచ్చింది. వదినా, నాకొక సహాయం చెయ్యవా అని అంటుంది. ఏంటి శ్రీహిత అది, చెప్పు, నాతోటైతే నేను చేస్తా. నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది కదా, నాకు ఈ సిటీలో ఉన్న ఒక పెద్ద కాలేజీలో సీటు వచ్చింది, అన్నయ్యని ఒప్పించవా ప్లీజ్ వదినా అంటుండగా అక్కడికి రఘు వచ్చి ఆహ్లాదా టిఫిన్ అంటూ పిలుస్తాడు. హా వస్తున్నా అంటూ టిఫిన్ తీసుకెళ్ళిన ఆహ్లాద రఘుని చూస్తూ నవ్వుతూ ఇస్తుంది. ఇంతలో రఘు, ఏమిటో యా సిగ్గు, నాకేదో మొదటిసారి టిఫిన్ ఇస్తున్నట్లు, మన పెళ్ళై 6 సంవత్సరాలు అయ్యింది. ఆహ్లాద సరే సరేలేండి, మీరు మీ సరసం అంటూ పోతుంటే ఇంతలో చెయ్యి పట్టుకొని లాగాడు. అక్కడికి చిన్ని అమ్మా నాన్న అంటుంది. గుడ్ మార్నింగ్ చిన్ని అంటూ తనకి ముద్దు పెట్టి బ్రష్ చేసుకోమని తీసుకెళ్తుంది ఆహ్లాద. Thanks for watching. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thank you.